భరద్వాజ్ గారు మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ జీడిమెట్లో జరిగిన ఇన్సిడెంట్ చూశారు కదా, విన్నారు కదా. ఎలా అనిపిస్తుంది? ఒక కన్న కూతురు, అది 10వ తరగతి చదువుతున్న కన్న కూతురు తల్లిని చంపించింది అంటే తన సెంట్రిక్గా మాత్రమే ఆలోచించింది ఆ అమ్మాయి విషయాన్ని. కళ్ళ ముందే చంపించేసింది దగ్గరుండి మరి. అదే అంటే అడ్డు తొలగించుకోవటమే. అంటే నేను అనుకున్న కార్యక్రమానికి నా తల్లి అడ్డుగా నిలబడుతోంది కాబట్టి అడ్డు తొలగించుకుంటే ముందుకు వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది అనేటువంటి ఒక సెల్ఫ్ సెంట్రిక్ లైన్కి వచ్చేసింది ఆ అమ్మాయి. అంటే దీనికి ఒక చరిత్ర ఉంది, చిన్న చరిత్ర అయినప్పటికీ వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి పేరు తేజశ్రీ ఏదో, అంజలి ఆ మదర్ పేరు. వీళ్ళు చాకల ఐలమ్మ వంశస్థులు, మనవరాలు అని చెప్తున్నారు అంజలి అని ఆవిడ. ఆ అమ్మాయి డాటర్, ఇద్దరు కూతుళ్ళలో ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి. ఓకే. రెండో అమ్మాయి ఇంట్లో లేదు ఈ హత్య జరిగినప్పుడు. అయితే వీళ్ళు చంపడానికి ట్రై చేసి అమ్మాయి చనిపోయింది అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత అంటే ప్రియుడితో కలిసి జరిపినటువంటి హత్యగా ధృవీకరించారు పోలీసు వారు. ధృవీకరించిన తర్వాత ఇంకా కొంచెం కొన ఊపిరితో ఉంది అని తెలిసి మళ్ళీ వెనక్కి ఫోన్ చేసి వాళ్ళకి, ఎవరైతే చేసి వెళ్ళిపోయారో వాళ్ళకి ఫోన్ చేసి ఇంకా ప్రాణం ఉంది అని చెప్పడంతో మళ్ళీ వెనక్కి వచ్చి చంపారు అనేది కొంచెం అంటే దానిలో క్రూయాలిటీ డోసేజ్ చాలా హై లెవెల్లో కనిపిస్తోంది. ఏది కేవలం ఈ అమ్మాయి మాత్రమే కాదు, అవతల వాళ్ళు కూడా. అంటే ఈ అమ్మాయి ప్రియుడు, అతని కుటుంబం వైపు నుంచి కూడా ఆ ధోరణి వ్యక్తమైంది. అంటే వీళ్ళు ఆల్రెడీ ఇంతకు ముందు ఏదో పాత వైరం ఉంది వీళ్ళకి. అంటే గతంలో ఈ అమ్మాయి అతనితో ప్రేమలోకి వెళ్ళటం, వీళ్ళిద్దరూ ఇంట్లోంచి వెళ్ళిపోవడం, ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయి. ఆవిడ కోప్పడింది ఈ అమ్మాయిని, నువ్వు ఈ టైంలో ఇలాంటివి చేయటం. 10th క్లాస్ చదివే అమ్మాయి, 10th క్లాసు ముందు నువ్వు కెరియర్ మీద ఫోకస్ పెట్టు, దానిలో ఒక దారికి చేరిన తర్వాత ఈ పెళ్లి గురించి ఆలోచిద్దాం అన్న టోన్లో ఆవిడ కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది తల్లిగా. ఈ కంట్రోలింగ్ సిస్టమ్ మీద రివోల్ట్గా ఈ అమ్మాయి ఈ దాడి ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్లో అంటే పోలీసులు వెనక్కి పట్టుకొచ్చారు వీళ్ళని. ఏది వీళ్ళ మీద మిస్సింగ్ కేసు పెట్టింది అమ్మాయి కనిపించడం లేదు అని. పెట్టినప్పుడు పోలీసులు జరిపినటువంటి పరిశోధనలో తెలియనటువంటి విషయం, ఈ అమ్మాయి అతనితో ప్రేమలో ఉంది, వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళిపోయారు, ఇది కూడబలుక్కుని వెళ్ళిపోవటమే. సోషల్ మీడియాలో పరిచయం ఏదో అన్నారు. సో ఇన్స్టాగ్రామ్లో పరిచయం అట. ఈ ఇన్స్టాగ్రామ్లో పరిచయం ప్రేమగా మారి అతని కుటుంబం నుంచి ఆమోదం ఉంది, ఈ అమ్మాయి కుటుంబం నుంచి ఆమోదం లేదు. ఈ ఆమోదం లేకపోవడంతో పాటు పోలీస్ స్టేషన్లో వీళ్ళిద్దరి మధ్య మాటల ఎక్స్చేంజ్ జరిగింది, రెండు ఫ్యామిలీస్ మధ్య. అందులో అవతల అతని అబ్బాయి తల్లి ఈవిడ్ని వార్న్ చేసినట్టుగా కూడా ఒక వార్త ఉంది. అంటే మీరు చాలా అతిగా బిహేవ్ చేస్తున్నారు, అలా బిహేవ్ చేస్తే మేము మీ అంతు చూడాల్సి ఉంటుంది దాకా వాళ్ళ మదర్ నుంచి ఆ మాటలు వచ్చాయనేది చెప్తున్నారు ఇప్పుడు. అది పోలీస్ స్టేషన్లో అందరి సమక్షంలో జరిగిన సన్నివేశమే కాబట్టి అక్కడి నుంచి వీళ్ళ మధ్య గొడవలు ఉన్నాయని కనుక అనుకుంటే ఇది ఇంకా ముదిరి ఉండొచ్చు. ఈ మాటలు ఎక్స్చేంజ్ చేసుకోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు దుర్భాషలు ఆడుకోవడం, ఇవన్నీ జరిగి ఉంటాయి. అదే ఈ పునాది మీద ఇక ఈ పెళ్లి జరగాలంటే ఈవిడ అడ్డుకుంటుంది కాబట్టి ఈవిడ్ని అడ్డు తొలగించేసుకుని ముందుకెళ్ళిపోదామని అనుకోవడం అనేది క్రూయాలిటీ. కన్విన్స్ చేసి ముందుకు వెళ్ళాలనుకోవడం కాదు, ఇక్కడ అడ్డు తొలగించుకుని వెళ్ళాలని. అసలు ఆ ఏజ్ కూడా డెసిషన్లు తీసుకునే ఏజా లేదా ఏంటి అంటే ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయంగా మాత్రమే, అంటే కేవలం ఆ అమ్మాయి చొరవతో తీసుకున్న నిర్ణయంగా మాత్రమే చూడలేము దీన్ని. బ్రెయిన్ బిహైండ్ ఉంటారు. అంటే కాన్స్పిరసీ అంటారు దీన్ని. యాక్చువల్గా కుట్ర పూరితమైనటువంటి హత్య అనుకుంటే మోటివేషన్ ఉంది. ఈ అమ్మాయికి కూడా కొంత సుముఖత ఉంది. తల్లిని అడ్డు తొలగించుకుంటే తన జీవితానికి ఇబ్బంది లేదు కదా అని అక్కడికి అనుకున్నటువంటి అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని ఆధారం చేసుకుని అసలు అడ్డు తొలగించేసుకుందాం, ఈ అడ్డు తొలగించేసుకుందామని చెప్పి ఆ అమ్మాయిని మోటివేట్ చేయటానికి వీళ్ళకి ఆ పాత పగ ఉండుండొచ్చు. పోలీస్ స్టేషన్లో జరిగిన ఘర్షణ, ఆవిడ మాట్లాడిన మాటలు, వాళ్ళని గాయపరిచిన తీరు, ఇవన్నీ కలిసి స్పాట్లో కూడా ఆవిడ మాట్లాడిన పద్ధతి, ఇవన్నీ బేరీజు వేసుకుని ఆ కోపంలో నుంచి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. ఈ అమ్మాయికి ఉన్న ప్రెజర్లో నుంచి ఈ అమ్మాయి దానికి వత్తాసు పలికింది.
ఈ అమ్మాయిని వినియోగించుకున్నారు. అలాగే వినియోగించుకుని మొత్తానికి ఆ కార్యక్రమం చేశారు. ఈ అమ్మాయి భయపడింది. భయపడటం అంటే మళ్ళీ బతికితే తన గురించి మాట్లాడుతుందేమో అని. ఇప్పుడు ఆవిడ కొన ఊపిరితో ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్తే బతికి ఆవిడ పోలీసులకు చెప్పే ప్రమాదం ఉంది. చెల్లెలు వచ్చింది, అప్పటికి చెల్లెలు వచ్చి చూసి ఈ ఫోన్లు చేసేటువంటి కార్యక్రమంలో పడిపోయింది అమ్మాయి. ఆ పనిలో అమ్మాయి ఉండగా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని, డాక్టర్లని, వాళ్ళని ఆర్గనైజ్ చేయడం కోసం, ఆవిడ ఫ్రెండ్స్ని ఆర్గనైజ్ చేయడం కోసం అమ్మాయి బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళిన టైంలో ఈ అమ్మాయి మళ్ళీ వీళ్ళకి ఫోన్ చేసి పిలిపించి పూర్తిగా చంపించడం జరిగింది అనేది. ఈ రెండోసారి పిలవటానికి ప్రాతిపదిక ఏంటంటే ఈవిడ బతికితే ఒకవేళ ఈ మొత్తం కథ ప్రపంచానికి చెప్తే తను రిస్క్లోకి వెళ్ళిపోతుంది. అసలు కాదండి, పిల్లల్లో ఇంత క్రూయాలిటీ రావటం అనేది ఒకటి రోజు మనం వింటున్నాం, చాలా వింటున్నాం. ఇంకొకటి పెద్దోళ్ళు కూడా చాలామంది, మనం రోజుకు ఒక వార్తనే ఉంటుంది. అవును, హనీమూన్లో భర్తను చంపేసిన భార్యని, లేకపోతే బ్యాంకు మేనేజర్తో పెళ్లి కోసం, లేకపోతే కాపురం కోసం అని మొగుడిని చంపేసిందని, ఇట్లా మనం వరుసన 10-15 రోజుల నుంచి వరుసన రోజుకు ఒక న్యూస్ వార్త వింటా ఉన్నాం. అంటే బట్ ఈ రోజు చూసుకుంటే చిన్న పిల్ల, అది కన్న తల్లిని చంపే. కన్న తల్లిని చంపటం అనేది కాదండి. రిలేషన్ ఎలా తయారవుతుందంటే, నేను నా జీవితం అనుకున్న తర్వాత అవతల వాళ్ళతో సంబంధం లేదు, కంపార్ట్మెంటే. ఇదొక కంపార్ట్మెంట్, అదొక కంపార్ట్మెంట్, ఇదొక యూనిట్, అదొక యూనిట్గా మారిపోయిన తర్వాత ఇప్పుడు వ్యక్తులుగానే ఉన్నారు. ప్రపంచం అంతా గతంలోలాగా కలిసి లేదు. ఒకే ఇంట్లో ఉంటారు కానీ ఎవరి సెల్ ఫోన్ వాళ్ళది, ఎవరి కంపార్ట్మెంట్ వారిది, ఎవరి ప్రైవసీ వాళ్ళది, ఎవరి ప్రైవసీ. ఆ ప్రైవసీకి వీళ్ళు ఇబ్బంది కలిగిస్తే వీళ్ళు ఊరుకోరు. అది తల్లైనా ఎవరైనా కానీ థర్డ్ పర్సనే. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ అయిపోయారో, కామన్ ఏరియా లేకుండా పోయిందో, ఈ కామన్ ఏరియా పోయిన తర్వాత ఎవరి కష్టాలు ఎవరికి చెప్పుకోవట్లేదు, ఎవరి సుఖాలు ఎవరు పంచుకోవట్లేదు. ఈ పరిస్థితి దాపురించిన తర్వాత ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుని, లీడ్ తీసుకుని ముందుకెళ్ళిపోతున్నారు. అందువలన సైకలాజికల్గా ఎంత సెంటిమెంటల్గా మాట్లాడినా ఆవిడ వైపు నుంచి అమ్మాయి ప్రెజర్ ఫీల్ అయింది. అంటే తన అభిప్రాయాలకు వ్యతిరేకంగా తల్లి వ్యవహరిస్తుంది అనేటువంటి నమ్మకం ఈ అమ్మాయికి బలపడింది. ఈ బలపడటం వెనకాల ఆవిడ తాలూకా ప్రెజర్ కూడా ఉండొచ్చు. ఆవిడ మంచికే చెప్పుండొచ్చు, కానీ ఈ అమ్మాయి దాన్ని స్వీకరించే పరిస్థితుల్లో లేదు. అందుకని ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఇంకొక గొడవ ఏదైనా ఉందా అనేది కూడా చూడాలి. అంటే క్యాస్ట్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఏమన్నా రిలేట్ అయి ఉన్నాయా దీనిలో, ఈ గొడవలో భాగంగా అంటే ఆవిడ రిజెక్ట్ చేయటానికి, ఈ అంజలి అనే ఆవిడ రిజెక్ట్ చేయటానికి, రిజెక్షన్ కాడికి పోవడానికి అసలు వీళ్ళు చిన్నపిల్లలు కదా. వాడికి మామూలుగా అతనికి 19 సంవత్సరాలు, అమ్మాయికి 16-17 అసలు డిస్కషన్ తెచ్చే ఏజ్లు కూడా కావు వాళ్ళ, అసలు ఒప్పుకునే ఏజ్ కూడా కాదు కదా. ఏజ్ పర్మిట్ చేసినా చేయకపోయినా వీళ్ళకి ప్రధానంగా ఆ కుర్రవాడి ఫ్యామిలీ మద్దతుగా నిలబడటం అనేది ఒక దన్ను అవతల నుంచి. ఓకే, దాన్ని చూసుకుని ఈ మదర్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నంలో వాళ్ళు కొంచెం, వాళ్ళకి కేవలం ఈ పెళ్ళిని కాదన్న కోపం మాత్రమే అయి ఉండకపోవచ్చు. ఈవిడ వాళ్ళని ఇంకొంచెం లోతుగానే హర్ట్ చేసి ఉంటుంది. పోలీస్ స్టేషన్లో మా అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోతారా మీరు అన్న టోన్లో. అదే అంటే తన కూతురు తన వైపు నిలబడుతుంది, ఈరోజు కాకపోతే రేపైనా అనేటువంటి భరోసాలో, ఆ ధీమాలో ఆవిడ కొంచెం ఓవర్ స్టేట్మెంట్లు ఇచ్చేసి ఉండొచ్చు. అక్కడ ఇలాగే జరుగుతాయి గొడవలు. వాళ్ళు హర్ట్ అయిపోయి ఈ అమ్మాయిని అడ్డం పెట్టుకుని వాళ్ళ మదర్ని అడ్డు తొలగించాలి అనే ప్రోగ్రాంలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మొత్తం ఇప్పుడు జరిగిన తర్వాత పరిస్థితులు ఏముంది, వాళ్ళు జైలుకి వెళ్తారు. ఈ అమ్మాయి, వీళ్ళిద్దరూ అనాథలే, ఇద్దరు పిల్లలు అనాథలే. ఇప్పుడు ఎవరు అక్కడ చంపారు అనేది ఇంట్రాగేషన్లో బయటకు వస్తుంది. ఆ కుర్రవాడు లీడ్ తీసుకున్నాడా, లేకపోతే అతని మదర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది అనేది ఎస్టాబ్లిష్ అవుతోంది. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకెవరైనా లీడ్ తీసుకుని చంపారా అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాళ్ళ మీద ఛార్జెస్ ఫ్రేమ్ అవుతాయి. అలాగని వీళ్ళు బయటకు రారు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా బయటకు వచ్చే పరిస్థితి ఏం కాదు, కాన్స్పిరసీలో ఉంది అమ్మాయి. అంటే కాన్స్పిరసీలో ఉంది కాబట్టి కాన్స్పిరసీ చేసిన వాళ్ళే ప్రమాదకరం చంపిన వాళ్ళకంటే. అందుకని పెద్ద శిక్ష ఇటువైపే పడుతుంది. ఓకే, అందుకని అనవసరంగా అమ్మాయి తన జీవితాన్ని ఇన్ టోటల్గా రిస్క్లో పెట్టుకుంది. అంటే తల్లిని కన్విన్స్ చేసుకుంటే జీవితం ఒకలా ఉండుండేది, ఒకరోజు కాకపోతే ఇంకో రోజు అయినా.
ఒక వారం రోజులు దెబ్బలాడిన తర్వాత ఆవిడ ఎవరు చెప్తే వింటుందో వాళ్ళతో చెప్పించడానికి ప్రయత్నం చేసి కన్విన్స్ చేసి అప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే అసలు ఈ ప్రాబ్లం జరిగేది కాదు. కానీ అసలు అంత స్పేర్ చేసే మూడ్లో లేదు అమ్మాయి. మూడ్లో లేదంటే నా ఇష్ట ప్రకారం నా జీవితం నేను నడుపుకోవడానికి ఈవిడ అభ్యంతరం ఏమిటి, నా జీవితంలో ఈవిడ పెత్తనం ఏమిటి, ఇది ఈ యాంగిల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఆ పరిస్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటివే జరుగుతాయి. ఇది కేవలం మనకి ఇప్పుడు కనిపిస్తోంది, కానీ ప్రస్తుతం చాలా ఇళ్లలో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. ఎవరు ఎవరిని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి కంపార్ట్మెంట్లు వాళ్ళవి. కంపార్ట్మెంటాలిటీ అని చెప్పి ఈ మధ్య ఒక రైటర్ ఒక పదం వాడాడు. అదే జరుగుతోంది ఇప్పుడు. దాని తాలూకా ఇప్పుడు ఉన్నటువంటి కల్చర్ తాలూకా ప్రభావమే ఈ హత్యకి కారణం.